హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. నవంబర్ 14న మీ అందరికీ ఒక డెలివరీకి స్వాగతం. అండ్ డెఫినెట్లీ మీరు ఆ డెలివరీకి అటెండ్ అవ్వాలి అండ్ ఎవరు రాబోతున్నారు అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. అండ్ వీ హ్యావ్ సంతాన ప్రాప్తిరస్తు మూవీ టీమ్. సో చాందిని గారు అండ్ విక్రాంత్. సో వాళ్ళతో ఒక స్మాల్ ఇంటరాక్షన్ తీసుకుందాం. విక్రాంత్ గారు హాయ్. స్పార్క్ ఉందా ఇప్పుడు ఈ సినిమాలో? స్పార్క్ లేని అవునా? చైతన్య. బట్ ఫైనల్ గా వాడికి స్పార్క్ వస్తా లేదా అనేది చైతన్య లేని చైతన్య చేతనం లేని చైతన్య లేని చైతన్య చేతనం అంటే మళ్ళీ వేరే మోషన్ ఉంది కానీ వేరే కౌంట్ లేదు. ఓకే డన్. చాందిని గారు హాయ్. హాయ్. సో వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నేను లాస్ట్ టైం కూడా ఇంటర్వ్యూలో అదే చెప్పాను. అంటే ఒక షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, అంటే లఘు చిత్రాలు అంటారు కదా, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ కూడా హీరోయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా సినిమాలు చేసుకుంటూ ఒక మంచి కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు అనే వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ సో మిమ్మల్ని చూసి అప్పుడు చాలామంది ఇన్స్పైర్ అయ్యి షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చి దే హ్యావ్ మేడ్ దేర్ కెరియర్స్ హియర్. వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ సో ఏంటి సంతాన ప్రాప్తిరస్తు మీకు ఈ లైన్ చెప్పగానే హౌ యు ఆర్ ఎగ్జైటెడ్? యాక్చువల్లీ ఐ వాజ్ రియల్లీ ఎగ్జైటెడ్. లైక్ స్పార్క్ తర్వాత ఒక బర్నింగ్ ఇష్యూ సొసైటీలో, సమకాలీన సొసైటీలో బాగా ఒక జనాలు సఫర్ అవుతున్న ఇష్యూ ఏదైనా ఒకటి తీసుకొని రియలిస్టిక్గా చేయాలి, రిలేటబుల్గా చేయాలి అనిపించింది. సో ఆ టైంలో చాలా స్టోరీస్ విన్నప్పుడు ఫస్ట్ టైం ఇది విన్నప్పుడు ఐ రియలీ లవ్డ్ ఇట్. బేసిక్ అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ అనేది మీరు చూస్తే ఇండియాలో 140 crores పాపులేషన్ అంటామే కానీ ఏ రోడ్ అయినా వెళ్ళి చూడండి తలకైతే చూస్తే మీకు ఒక IVF సెంటర్ కనిపిస్తుంది. సో పీపుల్ ఆర్ రియలీ సఫరింగ్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ ఒక సైలెంట్ ప్రాబ్లం లాగా ట్రీట్ చేస్తున్నారు ఆడియన్స్. బేసిక్గా ఇన్ఫర్టిలిటీ అనేది ఒక పెద్ద, అంటే అది ఇట్స్ సంథింగ్ వాళ్ళ కంట్రోల్లో లేని ఇష్యూస్ వల్ల వచ్చింది చాలాసార్లు. బట్ స్టిల్ అది ఒక స్టిగ్మా లాగా అయిపోయింది అనమాట. దే కాంట్ డిస్క్లోజ్ టు అదర్ పీపుల్, ఆ టైప్లో అయిపోయింది. సో నాకేమనిపించింది అంటే ఇది చెప్పాల్సిన కథ అనిపించింది. అండ్ స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో రిటర్న్ వెరీ వెల్ యాక్చువల్లీ. మనం చదివేటప్పుడే ఈ రియలైజ్, ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్ని కొంచెం లైన్ క్రాస్ చేస్తే ఇట్ కెన్ బికమ్ వెరీ అదర్ వే బేసిక్. కానీ ఇది చాలా సెన్సిటివ్గా, చాలా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసి ఎంజాయ్ చేసేటట్టుగా అలా బాగా రాసిన స్క్రిప్ట్ అన్నమాట. ఎక్కడ లైన్ క్రాస్ అవ్వదు, ఎక్కడ అవ్వదు బేసిక్గా. గ్యారంటీ ఇవ్వగలుగుతాను. ఫ్యామిలీ మొత్తం కూర్చొని నవ్వుకుంటూ హ్యాపీగా చూడగలిగే స్టోరీ. సో ఎంత బర్నింగ్ ఇష్యూని ఎక్కడ ప్రీచినెస్ వల్గారిటీ లేకుండా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ లాగా లాస్ట్ 30 minutes ఒక మంచి ఎమోషనల్ ఆర్క్ ఉండేట్టు రాసిన స్టోరీ. సో నాకు ఐ లవ్డ్ ఇట్ ఫ్రమ్ ద గెట్ గో. చాందిని గారు, అంటే స్క్రిప్ట్ సెలెక్షన్లో ఇది ఒక డిఫరెంట్ మీరు అటెంప్ట్ చేశారు అనుకోవచ్చా? ఈసారి అనుకోవచ్చు. ఈసారి అండ్ ప్రతిసారి కదా, ప్రతిసారి చేస్తారు. బట్ ఇంకొక ఈసారి కూడా డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎంత సెన్సిటివ్ ఇష్యూని ఒక మంచి తిని చెప్పినట్టే ప్రీచినెస్ లేకుండా, వల్గారిటీ లేకుండా చాలా సెన్సిబుల్గా, సెన్సిటివ్గా, అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్ అండ్ హ్యూమరస్గా డీల్ చేసే ఒక సినిమా సంతాన ప్రాప్తిరస్తు. సో ఇలాంటి ఒక సినిమాలో ఇటువంటి ఒక భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. విక్రాంత్ గారు, ఇప్పుడు చెప్పండి, ఇది ఇందాకేదో చెప్పారు కదా, చాందిని గారిని మీరు అంటే ఈ సినిమాలో పెట్టుకోవడం వల్ల ఏదో చెప్తున్నారు ఇందాక. ఏంటి కెమెరా ఆఫ్కు ముందు ఉన్న మాట ఇప్పుడు రావట్లేదు ఏంటి? మళ్ళీ యా, సో ఏంటి అంటే మీరు చేసేటప్పుడు, సీన్స్ చేసేటప్పుడు అంటే చాలా రియాలిటీకి దగ్గర ఉండే సీన్స్. అంటే చాలామంది ఎవరైతే సాఫ్ట్వేర్ పీపుల్ అవ్వచ్చు, రెగ్యులర్ వర్క్ చేసేవాళ్ళు, ల్యాప్టాప్తో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళందరూ ఫేస్ చేసే మేజర్, అంటే ఫేస్ చేసినా చేయకపోయినా ఎక్కువ చెప్పే ప్రాబ్లం అనమాట. సో ఇలాంటి రియలిస్టిక్ థింగ్స్ మైండ్లో పెట్టుకొని అంటే చేసేటప్పుడు మీరు వాట్ యూ హ్యావ్ ఇన్సైడ్, అంటే ఎలాంటి ఆలోచన పెట్టుకున్నారు మీరు? క్యారెక్టర్కి బాగా హోంవర్క్ చేశానండి. ఫస్ట్ హోంవర్క్ నాకంటే ముందు మా డైరెక్టర్ గారు సంజయ్ రెడ్డి, హీ డిడ్ రియలీ గుడ్ వర్క్. ఆయన మొత్తం ఆర్క్ అంతా స్టడీ చేశారు అన్నమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే ఐఎమ్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, నాకు ఈజీ అయింది వచ్చాను బేసిక్గా. బట్ ఆయన నాకంటే ఎక్కువ స్టడీ చేస్తారు బేసిక్గా. సో నేను ఫస్ట్ సిట్టింగ్లోనే నేను స్క్రిప్ట్ ఒప్పుకున్నాక ఐ మెట్ హిమ్ అండ్ మాట్లాడినప్పుడే డైరెక్ట్గా హీ హ్యాడ్ సమ్ రిక్వైర్మెంట్స్. నాకు ఇలా కాదు, అప్పుడు నేను అప్పుడే స్పార్క్ చేసి ఐ వాజ్ లిటిల్ లీన్, నాకు ఈ స్టైలిష్ హ్యాండ్సమ్ లుక్ ఇవన్నీ ఏమొద్దు నాకు. ఐ వాంట్ ఏ రిలేటబుల్ బాయ్ హూ ఈజ్ లిటిల్ అన్హెల్తీ బికాస్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో డైరెక్ట్గా అన్నారు ఒక 5 kilos గెయిన్ వెయిట్ అన్నారు. మామూలుగా డైరెక్టర్స్ సన్నగా 6 pack బిల్డ్ చేయి అంటారు. ఇక్కడ సడన్గా ఇట్ వాజ్ ఆపోజిట్ డిమాండ్. లావు వీ వాంట్ యూ టు లుక్ లైక్ చైతన్య. దట్స్ అర్ నేమ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ ద మూవీ. చైతన్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హూ మోస్ట్లీ సిట్స్ ఆన్ హిస్ డెస్క్ ద హోల్ డే. హీ స్మోక్స్, హీ డ్రింక్స్, బిర్యానీలు తింటాడు వారానికి 2-3. వాడికి ఒక ఫ్రెండ్ అభినవ్ ఉంటాం హూ ఇస్ ఆల్సో లైక్ దట్. సో దే లివ్ అంటే రెగ్యులర్ హైదరాబాదీ లైఫ్ స్టైల్ బేసిక్గా. సాయంత్రం బిర్యానీ వేస్తా అంటే ఆ టైప్. సో హీ హ్యాస్ టు లుక్ లైక్ దట్. సో ఆయన స్టడీ చేశానమాట. చేసి నాకు ఈ రిక్వైర్మెంట్ కావాలి అన్నారు. సో నేను ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఐ హ్యాడ్ టు మౌల్డ్ మై సెల్ఫ్.
ఆ తర్వాత కూడా ఆయనకు ఒక లుక్ టెస్ట్ ఒక 3-4 లుక్ టెస్ట్ చేసి ఒక ఫ్యూ సీన్స్ ఎనాక్ట్ చేసి అంతా చూశాక దాన్ని సెడ్ ఓకే ఫైన్ బిలీవబిలిటీ వచ్చింది. వచ్చాక దాన్ని క్యాస్టెడ్. సో ద ప్రికాషన్ దట్ ఎక్స్ట్రా కేర్ హీ టుక్ వాజ్, సో నాకు ఇవన్నీ చేసి ద ఫస్ట్ ఐ వెంట్ ఆన్ టు ద సెట్ లిటర్లీ ఐ వాజ్ లైక్ నేను విక్రాంత్ కాదు అక్కడ చైతన్య అనే మైండ్ సెట్తో వెళ్ళిపోయాను అనమాట. బికాస్ దేర్ వాజ్ సో మచ్ హోంవర్క్ దట్ వాజ్ డన్. చాందిని గారు చాలా కూల్గా రిలాక్స్డ్గా చేసినట్టున్నారు కదా సినిమాలో అయితే. దీంట్లో అంటే ప్రాబ్లమ్స్ అన్ని చైతన్య గారికి ఉన్నాయి కదా యాక్చువల్లీ మరి ప్రాబ్లమ్స్ ఉన్న అతనితో పెళ్లి చేసుకున్నప్పుడు మరి అది మనమే మెడకు కూడా చుట్టుకుంటుంది కదా. సో జనరల్ అలా అలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆర్ఎల్స్ ఎవరైతే పార్ట్నర్ ఉంటారో వీళ్ళు సపోర్టివ్గా లేకుండా కొన్ని మాటలు అంటూ ఉంటారు, కొన్ని థింగ్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఎప్పుడైనా మీరు ఇన్ ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఎక్కడైనా ఆర్టికల్స్లో వీటిలో ఎప్పుడైనా చూస్తుంటారా అంటే వీటి గురించి డిస్కషన్స్ వచ్చినప్పుడు? అంటే ఉంటాయి కదా, ఎక్కువ అబ్బాయిలు ఎంత సఫర్ అవుతున్నారో బయట అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? సఫరింగ్ అనేది 2 వైపులు ఉంటుంది, ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటుంది. ఎంపతి అనేది చూపించాలి ప్రతి ఒక్కరు. దట్ ఈస్ ద బెస్ట్ వీ కెన్ డూ. హ్యూమానిటీ చూపించడం, ఎంపతి చూపించడం. చూడడం అంటే నా చుట్టుపక్కల అంత ఇన్సెన్సిటివ్ పీపుల్ లేరు థ్యాంక్ఫుల్లీ. బట్ చదవడం అనేది చదువుతాం. ఎస్పెషలీ నేను ఐ రీడ్ అ లాట్ ఆఫ్ రెడిట్ కాబట్టి దాంట్లోనే ఎక్కువ పర్సనల్ స్టోరీస్ ఉంటాయి. సో ఉంటుంది అలాంటప్పుడు అనిపిస్తుంది వెన్ హౌ లైఫ్ ఈజ్ వెన్ యూ డోంట్ హ్యావ్ సపోర్టింగ్ ఆర్ అన్ అండర్స్టాండింగ్ పార్ట్నర్. మన టీమ్ హూస్ నాట్ ఆన్ ద సేమ్ టీమ్ ఉన్నప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్ అది వాళ్ళు బాధపడుతూ అనానిమస్గా చెప్తూ ఉంటారు కదా, అవి చదివినప్పుడు అది అనిపిస్తుంది మ్యాన్ అసలు ఇలాంటి వాటిలో మాత్రం ఉండకూడదు, లేకపోయినా పర్లేదు ఇలాంటి వాటిలో ఉండకూడదు అనిపిస్తుంది. ఈవెన్ అంటే మీరు అబ్జర్వ్ చేసలేదు జెంట్స్ అంటే మ్యారీడ్ అయిన వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందో ఈవెన్ అమ్మాయిలకు కూడా చాలామంది లైక్ ఇప్పుడు ఉన్న జంక్ ఫుడ్ వీటికి PCODs ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్ యాక్చువల్లీ, స్ట్రెస్, మెంటల్ ప్రెషర్. సో ఇలాంటివన్నీ అంటే వాట్ యూ కెన్ సజెస్ట్ టు దెమ్ హూ ఎవర్ హ్యావింగ్ నో పీస్ ఇన్ ఎనీ థింగ్స్? వాళ్ళు ఏం చేసినా కూడా పీస్ఫుల్గా ఉండలేకపోతున్నారు జనరల్ మీరు అబ్జర్వ్ చేసినప్పుడు. సగం ప్రాబ్లం పక్కన వాళ్ళు చెప్పేది వినడం మానేస్తే సగం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా మర్చిపోవాలనుకున్నా పక్కన వాళ్ళు అలా గుచ్చి గుర్తు చేసి చంపేస్తారు కదా. మనం చెప్తాం వినలేనప్పుడు ఇట్స్ బెస్ట్ టు డిస్టెన్స్ అవర్ సెల్ఫ్ వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే మనల్ని కూడా లాగేస్తారు ఆ ఊబిలోకి. సో అది అండ్ ఈ హెల్త్ ఇష్యూస్ అవి వచ్చేటప్పుడు ఆబ్వియస్లీ సఫర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇస్ ఆల్వేస్ టు గో విత్ ద డాక్టర్ అండ్ డాక్టర్ లైక్ భ్రమరమ్మ, న్యాచురల్ డాక్టర్, న్యాచురోపతి డాక్టర్ లైక్ భ్రమరం. అండ్ ఈవెన్ సొసైటీలో కూడా చాలా మంది అంటే ఇప్పుడు ఎవరైనా కపుల్ ఒక మ్యారేజ్ చేస్తున్నారు అనుకోండి, 1 year లోపే చాలా మంది క్వశ్చన్ చేస్తారు, ఏంట్రా ఇంకా పిల్లలు పుట్టలేదా, ఇంకా పిల్లలు లేదా, ఇంకా ఏమనుకోలేదా, హౌ యూ పెళ్ళైన వరకు ఒక బాధ, పెళ్ళైన తర్వాత ఇంకో బాధ. ఇట్స్ లైక్ 10th అయిపో రిలాక్స్, ఇంటర్ అయిపో రిలాక్స్, ఇంజనీరింగ్ అయిపో రిలాక్స్, అలా ఉంటుంది అది. చేసావు కదా ఒక రీల్ పక్కన నుంచి అలా ఉంటుంది. సో ఏంటంటే ఇంకా మీ ఇద్దరు క్యారెక్టర్స్తో పాటు లైక్ అభినవ్ క్యారెక్టర్ అవ్వచ్చు, వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ అవ్వచ్చు, సో ఈ ఆస్పెక్ట్స్ చుట్టూ ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంది అని అనిపిస్తుంది మాకు. చాలా ఎంటర్టైనింగ్ అని అనిపిస్తుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మీరు అంటే ఈ స్క్రిప్ట్ మీ ఇద్దరికి నెరేట్ చేసుకుని అనుకున్నప్పుడు మీరు ఏమన్నా ఇవి ఉంటే బాగుంటాయి అవి ఉంటే బాగుంటాయి అని ఏమైనా చెప్పారా మీ ఇద్దరు? యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం చదివినప్పుడే ఐ వాస్ కంప్లీట్లీ సోల్డ్ ఆన్ ద స్క్రిప్ట్ అండి. నేను ఏమైతే కావాలి అనుకున్నానో అవన్నీ ఉన్నాయి ఆల్రెడీ స్క్రిప్ట్లో. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాక్చువల్గా. సో ఆ క్యారెక్టర్ అంటే ద ఆర్క్ ఆఫ్ ద మూవీ, ఇట్స్ హానెస్ట్లీ స్పీకింగ్ ఇట్స్ ఆల్వేస్ అ లవ్ స్టోరీ. ఇట్స్ హౌ చైతన్య అండ్ కళ్యాణి, బేసికలీ ద క్యారెక్టర్ ఆఫ్ చాందిని, how they journey through this tumultuous times anamata. So initially when she's single, how they both meet, how they both like it. First actually simple ga cheppalante ఫస్ట్ నేను తను ఇష్టపడతాను, తను రిజెక్ట్ చేస్తుంది, తర్వాత తను యాక్సెప్ట్ చేస్తుంది, కానీ వాళ్ళ నాన్న రిజెక్ట్ చేస్తారు. సరే వాళ్ళ తర్వాత అప్పుడు ఏం చేస్తాం, మా ఇద్దరం వెళ్ళి లేచిపోయి పెళ్లి లవ్ మ్యారేజ్ చేసుకుందాం, పిల్లలు పుట్టాక వాళ్ళ ఫాదర్ ఒప్పుకుంటాడు అనుకుంటాం. అక్కడికి వెళ్తేనేమో బేసిక్గా గ్రహచారం ఒప్పుకోదు, పిల్లలు పుట్టరు. సో దెన్ ఆ ఫాదర్ ఇన్ లా బ్యాక్ వస్తాడు మా లైఫ్లోకి. నౌ దెర్ ఇస్ ఎ ఛాలెంజ్ బిట్వీన్ మీ అండ్ ద ఫాదర్ ఇన్ లా. సో ఫస్ట్ 1 hour ఒక లవ్ స్టోరీని ఒక హ్యూమరస్ వేలో డీల్ చేశారు యాక్చువల్గా. సో వెన్ యూ గెట్ ఇన్ టు ద జిస్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ వెన్ ద యాక్చువల్ ఆర్క్ స్టార్ట్. సో లవ్ స్టోరీ అయితే ఖచ్చితంగా ఉందండి. అండ్ ద అదర్ క్యారెక్టర్స్ దట్ యూ మెన్షన్, వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, సో వాళ్ళు కూడా వెరీ వెల్ రిటర్న్ ఆర్క్స్ అనమాట. సో
ఇట్స్ ఏ యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఇన్ తరుణ్ భాస్కర్ ఏంటి అది శ్మశానం డెడ్ బాడీస్ దగ్గర ఏదో ఉంది ఏంటి అదేమన్నా ఆర్క్ అంటే కొంచెం మెయిన్ సీనా ఆర్ఎల్స్ ఏమన్నా ఆయన క్యారెక్టర్ యాక్చువల్లీ అక్కడి నుంచే కదా మన బుర్రలోకి ఐడియా వస్తుంది. హీ విల్ ఇంజెక్ట్ యు. He is the one who injects He's the this catalyst. He's the one who gives us the idea basically. వెళ్ళి లేచిపోయి పెళ్లి చేసుకోండి, తర్వాత ఒక పిల్లలు పుట్టంగానే మీ డాడీ మీ దగ్గరికి వచ్చేస్తాడు అంటారు బేసిక్. యాక్చువల్లీ తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ చాలా బాగుంటది, సామెతలు చెప్తూ ఉంటాడు. రియలిస్టిక్ సామెతల మంచి సామెతలు, రియలిస్టిక్ సామెతలు అండ్ వేమన్ సామెతలు. అండ్ దెన్ తన హోల్ సెటప్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే కాఫిన్స్ అమ్ముతాడు బేసిక్లీ. సో తన క్యారెక్టర్ అనేది చాలా బాగుంటది, అదొక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అది. క్యారెక్టర్ ఇస్ జాక్ రెడ్డి. జాక్ రెడ్డి. సో ఇట్స్ ఎ వెరీ లైక్ ఆఫ్ బీట్ క్యారెక్టర్ బట్ వెరీ హ్యూమరస్. వెరీ మీరు అంటే ఒక న్యాచురోపతి సమ్ క్లినిక్ దగ్గరికి అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఆర్తిస్తుంటే అభినవ్ విలైక్ నాకు కాదు, నేను సింగిల్, నేను కమెంట్స్లో ఎంతమంది ఎంత హ్యాపీగా చెప్పారు సార్ సింగిల్ అని చెప్పి. సో సింగిల్కి ఉన్న ఏమంటారు ఆ రిలాక్సేషన్ అవ్వచ్చు, ఆ కంఫర్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఉండవు అనుకుంటా కదా రిలేషన్లో ఉన్న వాళ్ళకి. సింగిల్గా ఉన్నప్పుడు రిలేషన్లోకి వెళ్ళాలి, వాడి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఈడికి పెళ్ళి అయింది అనుకుంటాం. ఒకసారి ఎంటర్ అయ్యాక అర్థం అవుతుంది సింగిల్ లైఫ్ చాలా బెటర్ అర్థం. మీరు ఎప్పుడైనా ఎవరైనా అబ్జర్వ్ చేశారా లైక్ రిలేషన్లో ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్? అవునా? ఎంతమంది ఎప్పుడైనా మీరు అడ్వైజెస్ ఇవ్వడం ఏమైనా చేశారా? నెవర్ అడ్వైజా? అలాంటి వాటిలో దూరకూడదు, నెవర్. వాళ్ళు అడిగినా సరే అనాలి అంతే, నోట్లోంచి ఒక్క పదం వచ్చినా అది వాళ్ళు ఒకటైపోతారు, తర్వాత మనం దొరుకుతాం అడ్డంగా. సో ఇప్పుడు మీరు దీంట్లో ఈ టెస్ట్ది అది కిట్ యూస్ చేశారు కదా పోస్టర్లో, ఆ CNT అంటే ఏంటో తెలుసా? చాలా చెప్పండి. తెలీదు, నేను ఎప్పుడు వాడినా కాబట్టి నాకు తెలీదు. అట్లీస్ట్ మీరు ఆ పోస్టర్లో అట్లీస్ట్ చూసి, నేను ఇప్పుడు చెప్పినంత వరకు CNT ఉందని తెలియదు నాకు, నిజమే చెప్తున్నా. నేను ఎంతసేపు ఆ లైన్ కింద కాలేదు మామూలుగా 2 lines 1 line ఉంటుందని విన్నాను బేసిక్గా నేను. బట్ హియర్ ఈవెన్ ఐ యామ్ సర్ప్రైజ్ సిటీ నాకు కూడా గూగుల్. అదే ఇందాక చెప్పారో మర్చిపోయావా? చెప్పాను అడుగుతానని, బట్ ఆయన గూగుల్ చేయలేదు, ఏదో కాల్లో ఉన్నా. ఇట్స్ యాక్చువల్లీ కంట్రోల్ లైన్ అండ్ T is టెస్ట్ లైన్. నేను యాక్చువల్లీ కన్ఫర్మ్ టెస్ట్ అనుకున్నా, బట్ కంట్రోల్ లైన్ అండ్ టెస్ట్ లైన్. వాట్ ఇస్ కంట్రోల్ లైన్? ఇక్కడ వరకు వస్తే ఐ మీన్ లెవెల్ ఇక్కడ వరకు చూపిస్తుంది కదా, అది కంట్రోల్ లైన్ అనమాట. అంటే ఏంటి? మనం ఏదైతే టెస్ట్ చేస్తామో అది కంట్రోల్ అంటే ఇన్ ద సెన్స్ అది దీనికి ఒక్కదానికే వాడరు, చాలా టెస్ట్లు వాడుతుంటారు కదా, లైక్ కోవిడ్ అప్పుడు టెస్ట్లకు కావచ్చు. కిట్ సేమ్ టైప్ అనమాట. సో చాలా కిట్స్ ఉంటాయి కదా, కంట్రోల్ లైన్ ఈజ్ ఇన్ ద సెన్స్ అంటే ఆ కంట్రోల్ వరకు ఉంటుంది అని చెప్పి. సేపు కంట్రోల్ లైన్ అంటే కంట్రోల్ లైన్ మేము కాలేజ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు హెడ్డింగ్ పెట్టి ఏదో మ్యాటర్ ఫిల్ చేస్తాం. మెడిసిన్ లేదు, బీఫార్మసీ, అందుకని అలాగే రాస్తాం. మనం ఏంటంటే తర్వాత చదువుకుందాం. అండ్ సో ఈ సినిమాకి సంబంధించి కంట్రోల్ లైన్ అంటే మాత్రం చెప్పలేదు. సరే ఓకే, మీరు చెప్పండి అయితే. నాకు తెలీదు, నాకు తెలియదు, నేను కవర్ చేసుకుని. కంట్రోల్ అనేది బేస్ లైన్. కంట్రోల్ లైన్ దాటి when it goes then the other line appears which is basically test line. That means it's positive. So 2 lines వచ్చినప్పుడు ఈ లైన్ అక్కడ వరకు వెళ్దా? ఈ లైన్ అలాగే ఉంటుంది, దానిపైన ఇంకో లైన్ వస్తుంది. యాక్చువల్గా ఒక ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ కి ఇంత నాలెడ్జ్ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. సో మీతో పాటు ఇప్పుడు ఒక కాల్లో జాయిన్ అవ్వడానికి ఒక పర్సన్ ఉన్నారు. సో ఐ కాంటాక్ట్ విత్ దెమ్ అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ ర్యాపో విత్ హర్ ఇన్ దిస్ మూవీ. ఓకే, ఇన్ దిస్ మూవీ ఐ థింక్ యువర్ వదినా బిందు. వాయిస్ అనిపిస్తుందా? లేదు. సౌండ్ వస్తుందా? లేదు. గెస్ట్ చేస్తారా ఎవరైనా? బిందు గారా? అదే కాల్ లిఫ్ట్ చేస్తారు, చేయట్లేదు. కాదు మేడం, ప్లీజ్ నా పరువు నిలబెట్టండి. మంచి పని అయింది. ఇప్పుడే మెసేజ్ పెట్టి యాక్చువల్లీ ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. జోకులు వేస్తావా? నేను జోకులు వేయలేదు, కావాలని ఎత్తట్లేదు, నువ్వు చెప్పావు కదా. ప్లీజ్ ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయండి. కాల్ ఎత్తు అని చెప్తే ఎత్తని చెప్పేట్టు. సత్య గారు హీ విల్ వెంట అంటే ప్రాబ్లం ఏంటని అడ్రస్ చేసుకోవడానికి వెళ్తారు కదా, ఫస్ట్ సత్య గారి దగ్గరికి వెళ్తారు కదా. సత్యకృష్ణ గారు డాక్టర్ సత్యకృష్ణ గారా? సత్య గారు అంటే నేను మన కవిత సత్య అనుకుని అదేంటి షీ అంటున్నాను. ప్రాబ్లం ఎక్కడైతే మీ ప్రాబ్లం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాం, బట్
ఆవిడ షూట్లో ఉన్నారు, ఇందాక యాక్చువల్ చెప్పారు. బట్ ఓకే, మేబీ షీ కాల్స్. సో చాందిని గారు అనగానే ఐ థింక్ మీరు తీసుకున్న స్క్రిప్ట్ సమ్మతమే అవ్వచ్చు, మొన్న వచ్చిన మ్యూజిక్ షాప్ అవ్వచ్చు, అండ్ డాకు మహారాజ్ అవ్వచ్చు, అండ్ గామి అవ్వచ్చు. గామికి కూడా మీకు ఒక మంచి అదొక ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పుకొని వచ్చారు కదా. అండ్ ఇప్పుడు సంతాన ప్రాప్తి. సో స్క్రిప్ట్ సెలెక్షన్లో చాందిని అనగానే ఒక డిఫరెంట్ ఎక్స్ప్లోర్ చేస్తూ, అంటే రెగ్యులర్గా చేయకుండా, ఇది అంటే మీకు ఫస్ట్ నుంచి ఉన్న ఐడియానా ఆర్ ఎల్స్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు? ఏదైనా యూనిక్గా చేయాలనే ఇంట్రెస్ట్ ముందు నుంచి ఉండేది, కాకపోతే ముందు అంత మెచ్యూరిటీ, అంత అవగాహన, అంత యాక్సెస్ ఉండేది కాదు. స్లోగా అది డెవలప్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంకా ఎప్పుడైతే కొత్త ప్రాజెక్ట్స్ చేయడం స్టార్ట్ చేశానో, అందులో కొన్ని వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అయిందో, అప్పుడు ఏదైనా యూనిక్ కాన్సెప్ట్, కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు అది దే రీచ్ అవుట్ టు మీ. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా ఆ నమ్మకం అది క్రియేట్ అయినందుకు చాలా గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతుంది. అండ్ నా పాస్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ ఇట్స్ అ హ్యూజ్ థ్యాంక్ యూ, బికాస్ వాళ్ళు నన్ను ఆ పాయింట్ ఆఫ్ టైంలోని నమ్మి ఇవ్వకుండా ఉంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలోని ఆ నమ్మకం క్రియేట్ చేసుకోలేకపోయేదాన్ని. సో సంతాన్ ప్రాప్తిరస్తు విల్ డెఫినెట్లీ బీ వన్ సచ్ ఫిల్మ్ ఫర్ మీ. ఈవెన్ వాళ్ళని అడిగినా కూడా లైక్ ఎలా ఉంటుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆఫ్ కెమెరా అడిగినప్పుడు చాలా డెడికేటివ్ ఉంటారు, చాలా ఆన్ టైం. ది ఓన్లీ థింగ్ ఐఎమ్ వెరీ సిన్సియర్ అబౌట్ ఇన్ మై లైఫ్ ఇస్ సినిమా. ఇంకా దేని గురించి అంటే చెప్పలేనులేండి, బట్ నా లైఫ్లో హైయెస్ట్ ప్రయారిటీ ఇంతకాలం పెట్టుకుంది ఓన్లీ సినిమా. అట్ ద కాస్ట్ ఆఫ్ మై సెల్ఫ్, ఎనీథింగ్, ఇట్స్ ఆల్వేస్ బీన్ సినిమా. ఐ థింక్ అందుకే ఇంతకాలం ఉండగలిగాను అని అనిపిస్తుంది. కానీ ఎక్కువ ఎందుకు మీరు అంటే బయటకు వచ్చి మాట్లాడుకోవడం వచ్చు ఒక థింగ్, ఇవన్నీ చెప్పుకోరు ఎందుకని? అంటే లైక్ ఇప్పుడు లాస్ట్ టైం డాకు మహారాజ్ ఈవెంట్లో బాబీ గారు చెప్తారు, చాందిని ఈ రోల్ చేస్తుందని కూడా నేను అనుకోలేదు, బట్ షీ డెలివర్డ్. అంటే ఒక పిన్ని అంటే ఇలా చేయడం కూడా చాలామంది యాక్సెప్ట్ చేయరు, బట్ చాలా బాగా చేసి దాన్ని ఎంజాయ్ చేస్తూ చేసింది. కానీ మీరు తర్వాత ఎక్కడ సక్సెస్లో అవ్వచ్చు, ఎక్కడ కనపడలేదు, ప్రమోషన్స్లో కూడా కనపడలేదు, ఏంటి? ఆ ఈవెంట్లో మెన్షన్ చేశారు చాలా మంచి రోల్ చేసింది చాందిని అని చెప్పి, మంచి పేరు వస్తుంది అని చెప్పని, బట్ మీరు ఎక్కడ కనపడలేదు, దాన్ని యూస్ చేసుకోలేదు, ఎందుకని అలా? అంటే అన్ఫార్చునేట్లీ నాకు ఐ హ్యాడ్ అన్ ఇంజరీ ఆన్ సెట్ అనమాట లాస్ట్ ఇయర్. దాంతో విత్ ద ఇంజరీ, ఆగస్ట్లో అయిన ఇంజరీతో డిసెంబర్ వరకు ఐ వాజ్ షూటింగ్ మన సినిమాను, ఆ సినిమా ఆల్మోస్ట్ వీల్ చైర్లో వెళ్ళి షూట్ చేసే పరిస్థితిలోని అయిందనమాట. సో దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చేసాయి నా లెగ్ నుంచి స్పైనల్ కార్డ్ మొత్తం. సో ఐ వాజ్ ఇన్ కంప్లీట్ బెడ్, అంటే బెడ్ మీద నుంచి లేలేని పరిస్థితిలో 3-4 months ఉన్నాను. సో దాని తర్వాత స్లోగా రికవర్ అయ్యి త్రూ ఫిజియో, త్రూ ఆల్ ఆఫ్ ది, బికాస్ సర్జరీ వరకు వెళ్ళింది విచ్ ఐ డెంట్ వాంట్ టు గో త్రూ. సో దానివల్ల ఐ వాజ్ ఇన్ నో సిచ్యువేషన్ టు ఈవెన్ లైక్ సిట్. సో వర్కింగ్ ఆల్ ఆఫ్ దిస్ కేమ్, అంటే చెప్తున్నాను కదా సినిమా అనుకునేటప్పటికి నన్ను నేను పక్కన పెట్టుకున్నాను. సో దట్ రియల్లీ ఎఫెక్టెడ్ మై ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్. అనిపించిందా ఇంత కష్టపడాలా, ఇంత హార్మ్ తీసుకోవాలా సెల్ఫ్గా అని అనిపించిందా? అంటే ఇది జరగాలని జరగదు కదా, అలా అవుతుంది, యాక్సిడెంటల్గా అవుతుంది. బట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ డెఫినెట్లీ ఇట్ టుక్ అ హ్యూజ్ టోల్, కానీ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ త్రూ ఇట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ సమ్ గుడ్ వెల్ విషర్స్ అండ్ మై వెరీ గుడ్ co-star. Yeah, he was very supportive during that time, Adi. So through and my team also. So through all of that, కొంచెం ఆ టైంలోని కొంచెం ఆబ్వియస్లీ ఐ హ్యాడ్ టు టేక్ అ స్టెప్ బ్యాక్. నథింగ్ ఎల్స్ వాజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మై ఫిజికల్ వెల్ బీయింగ్. సో ఐ టుక్ అ బ్రేక్ అండ్ థ్యాంక్ఫుల్లీ నౌ కొంచెం బెటర్ అయింది. సో ఐఎమ్ ఏబుల్ టు కమ్ డు ఆల్ ఆఫ్ దట్ ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు మ్యామ్? సో ఇక్కడ బాగున్నాను, అండ్ సంతాన ప్రాప్తిరస్తు మూవీ టీమ్ ఇంటర్వ్యూలో ఉన్నాను, అండ్ యువర్ పేషెంట్ ఈజ్ హియర్. పేషెంట్ అనొచ్చు, మరి క్లయింట్ అనొచ్చు, బాధితుడు అనొచ్చు. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యూ? ఒక్కసారి ఇస్తాను మ్యామ్, మాట్లాడండి. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యూ? ఇట్స్ బీన్ ఎ వైల్. ఆ షూట్ తర్వాత కలవలేదు. మీరు చూసారంటే టీజర్ అయినా ట్రైలర్ అయినా ఎక్కడైనా ఇట్స్ ఆల్ స్టార్ట్స్ విత్ యూ. మీరు ఆర్క్ బేసిక్గా ఏం ప్రాబ్లం ఉంది మేడం అంటే మీరు చెప్తారు వెంటనే వచ్చి మీ స్పెర్మ్ కౌంట్ కొంచెం తక్కువ ఉందండి అంటే బేసిక్గా. సీరియస్లీ Of course, but the way you told also, I think it delivered that impact basically. Even now, ఎప్పుడైనా teaser trailer చూసుకున్నా కూడా it always like you put it in such a nice way. And you are also very uncomfortable, but and being the doctor also delivering the dialogue, but you portrayed it so well. వెంటనే నా reaction కూడా it gave me that emotion because of the way you conveyed it. Oh, thank you so much.
ఒక ఆర్టిస్ట్ ఇలా ఇలా కరెక్ట్ గా చేశారు అన్నట్టు అంటే లైక్ యు మేడ్ మై డే. 100%. యూ మేడ్ మై డే అండి సత్య గారు. ఇప్పుడే చాందిని గారు అంటున్నారు, నన్ను అన్నావు కదా నీకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు చూడు నీకు అవ్వాలి అని అన్నారు. బట్ మీరు యూ మేడ్ మై డే యాక్చువల్లీ కాల్ బ్యాక్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. I was on another call, so నేను కాల్ తీయలేకపోయాను. సో దట్స్ ఐ కాల్ యూ బ్యాక్. I was ఇంకో కాల్ లో ఉన్నాను మీ కాల్ వచ్చినప్పుడు. మ్యామ్ సంతాన ప్రాప్తి రస్తు November 14th on theatres, ఓకేనా? సంతాన ప్రాప్తి రస్తు November 14th on theatres. Very good day. చిల్డ్రన్స్ డే. Children's Day, happy day. ఓకే మ్యామ్, మూవీ రోజు కలుద్దాం మ్యామ్. తప్పకుండా. అండ్ నేను ట్రైలర్ చూసాను యాక్చువల్లీ. ఇట్స్ వెరీ ఫన్నీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. బాగుంది. సూపర్ సో all the best. Bye. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Bye family. Bye. బాయ్ అండి. Bye. Take care. Bye. సూపర్. థ్యాంక్ యూ సత్య గారు, ఇవాళ నా పేరు నిలబెట్టారు. యాక్చువల్లీ ఎత్తరని చెప్పా, తిరిగి చేయరని చెప్పలా. చేశారు కదా. తిరిగి చేయరని నేను చెప్పలేదు కదా, ఎత్తరని చెప్పా. ఏంటండి సెట్లో కూడా ఇలానే ఉంటారా చాందిని? కొంచెం తక్కువ. అంటే ఒక ఎక్కువ సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఏమైనా మేము చూపించారా? చూపిస్తారు కానీ ఏం చేస్తాం బేసిక్గా సీనియర్స్ ముందు జూనియర్స్ తొక్కేసారు సార్. కొన్ని పడాలు ఏం సో చేస్తాం. మీకు అంటే స్పార్క్ సినిమా చేసినప్పుడు అప్పుడు మీరు కొత్త ఇంజనీరింగ్ వదిలేసి వచ్చి ఇక్కడ సినిమాలు కష్టాలు ఇవన్నీ పడుతూ, అదే ఇంజనీరింగ్ చేసి జాబ్ చేస్తూ వదిలేసి వచ్చి ఏదో చెప్తున్నాం అండి. సారీ బ్రో. అప్పుడు సినిమాలు అంటే ఏదో తెలియదు. సరే స్పార్క్ అని ఒక సినిమా చేశారు, తర్వాత చేసిన ఫిల్మ్ కాబట్టి ఇది. మీకు ఇప్పటి వరకు వచ్చిన ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇట్ ఇస్ యాక్చువల్లీ వండర్ఫుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే మనం వెన్ యూ డూ సంథింగ్ దట్ యూ వెరీ ప్యాషనేట్ అబౌట్, వచ్చే కిక్కే వేరు బేసిక్గా. కొన్నిసార్లు అనుకుంటాం స్పార్క్ రిలీజ్ అయింది, ఇట్ డిడ్ంట్ డూ వెల్, కానీ అసలు ఆ హోల్ ఒక మూవీని నేను మొత్తానికి క్రూని తెచ్చి దాన్ని కంప్లీట్ చేసి దాన్ని థియేటర్స్లో రిలీజ్ చేసి, సో దట్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వండర్ఫుల్ బేసిక్గా. ఇట్స్ ఎ డ్రీమ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట బేసిక్గా. సో తర్వాత ఫస్ట్ మూవీ తర్వాత యువర్ యాక్చువల్ జర్నీ స్టార్ట్స్, బికాస్ ఫస్ట్ మూవీ ఏంటంటే అలా అయిపోతుంది, ఆ లైట్స్ ఇది యూ వోంట్ రియలైజ్ వాట్ యూ డూయింగ్ బేసిక్గా. బట్ ఆఫ్టర్ దట్ లైక్ హౌ డూ యూ వాంట్ టు పొజిషన్ యువర్ సెల్ఫ్, హౌ డూ యూ వాంట్ టు వర్క్ అనేది అది డెఫినెట్లీ ఇట్ ప్లేస్ ఇన్ యువర్ మైండ్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేస్తే ఎక్కువ కంటిన్యూటీ ఉంటుంది అనుకుంటున్నారా, ఆర్ ఎల్స్? అంతే అండి బేసిక్గా. తెలుగులో రైట్ నౌ ఆడియన్స్ ఆర్ రియల్లీ మెచ్యూర్డ్ ఆఫ్టర్ కోవిడ్. ఒకప్పుడులాగా లేరు ఇప్పుడు బేసిక్గా. దేర్ ఎక్స్పోజ్ టు వరల్డ్ సినిమా, అన్ని రకాల సినిమాస్ చూస్తున్నారు యాక్చువల్గా. సో యూ హ్యావ్ టు ఒక రెగ్యులర్గా చేసే టెంప్లెట్ మూవీ చేస్తే దే విల్ నాట్, అంటే దే ఆర్ నాట్ విల్లింగ్. ఆల్రెడీ చాలా వచ్చాయి అలాంటి సినిమాలు. అండ్ కమర్షియల్ మూవీ చేయాలంటే మనకి మంచి కమర్షియల్ హీరోస్ ఉన్నారు. సో దే ఇస్ నో పాయింట్ ట్రైన్ టు ఈవెన్ గో దట్ వే. సో మంచి రిలేటబుల్ స్టోరీస్ తీసుకొని, అన్టోల్డ్ స్టోరీస్. ఇప్పుడు ఈ స్టోరీ ఉంది, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ తెలుగే కాదు ఇండియాలో కూడా ఇన్ఫర్టిలిటీ మీద. అంటే విక్కీ డోనర్ వాజ్ డిఫరెంట్, ఇట్స్ బేసికలీ మోర్ అబౌట్ ఎ గై హూ వాజ్ ఎ స్పర్మ్ డోనర్. బట్ ఇక్కడ ఇన్ఫర్టిలిటీ అనే ఒక ఇష్యూని తీసుకొని ఇట్స్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ బేసిక్గా. ఈవెన్ ఎక్కడికి వెళ్ళినా ఆ రిలేట్ థింగ్స్ అడుగుతూ ఉంటారు. అడిగారు యాక్చువల్గా, ఎదురు మీరు అడిగారు హౌ కంపేరబుల్ ఇస్ దిస్ మూవీ టు విక్కీ డోనర్ అంటే ఇట్స్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ అండి. అక్కడ యూ విల్ హ్యావ్ 56 tickets బికాస్ హీ డొనేట్స్ ఇస్ దిస్ థింగ్. ఇక్కడ ఇట్స్ ఎగ్జాక్ట్. సో ఆ స్పెక్ట్రమ్ అది, ఈ స్పెక్ట్రమ్ ఇది. సో అది కంపారబుల్. మీరు అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఆ ఫీల్డ్ నుంచి వచ్చారు కాబట్టి జనరల్ ఇప్పుడున్న సినారియో, ఈ పెళ్లి టాపిక్స్, ఈ సాఫ్ట్వేర్ ఇదంతా మాట్లాడుతున్నప్పుడు జనరల్ మీకు ఉన్న కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎక్కువ డిస్కస్ చేసిన టాపిక్స్ ఏముంటాయి? వెరీ రిలేటబుల్ నెంబర్ వన్. బేసిక్గా వాళ్ళందరూ కూడా. అండ్ మా ఫ్రెండ్స్లోనే దెర్ ఆర్ 2-3 people who struggled with infertility బేసిక్గా. సో వాళ్ళతో మాట్లాడామాట. అంటే మంచి సబ్జెక్ట్ విక్రాంత్, లైక్ పీపుల్ డోంట్ టాక్ అబౌట్ దిస్, ఏదో పెద్ద స్టిగ్మా లాగా యాక్ట్ చేస్తారు యాక్చువల్గా. నువ్వు పిక్ చేసుకున్నావు, సో వెరీ హ్యాపీ టెలింగ్ అవర్ స్టోరీ బేసిక్గా. ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటే అల్టిమేట్గా పీపుల్ 99% అందరికీ పుడతారు, కానీ ఆ 2-3 years 4 years వాళ్ళు స్ట్రగుల్ అయ్యే ఇష్యూ ఉంటుంది కదా. ఆ టైంలో ఒక అవుట్ క్యాస్ట్ లాగా వాళ్ళు ఫీల్ అవ్వడము, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రెషర్, పుట్టలేదు అనే ఇష్యూ కంటే కూడా సొసైటల్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళతో మాట్లాడినప్పుడు దే వర్ వెరీ హ్యాపీ. అండ్ అడిగాను అంటే పాయింట్స్, వాట్ డిడ్ యూ గో త్రూ బేసిక్గా, అదొకటి. సో కమింగ్ ఫ్రమ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నన్ను చైతన్యలాగా మౌల్డ్ చేసుకోవడం అనేది కూడా చాలా, ఇట్ వాజ్ లిటిల్ ఈజీ బేసిక్గా. మరి చాలా ఈజీ అని చెప్పను కానీ బికాజ్ ఐవ్ సీన్, అంటే నేనే సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళా, బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాగా 2 years ఫోటో పెడితే ఈజీగా ఒక 10 kilos ఎక్కువ ఉన్న వెయిట్ నేను. సో ఐ కుడ్ సీ అంటే ఆ అన్హెల్తీనెస్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది అదంతా. సో ఇన్ ఎ వే ఇట్ హెల్ప్డ్ హ్యావింగ్ దట్ బ్యాక్గ్రౌండ్. చాందిని గారు, సో కలర్ ఫోటో తర్వాత మీ మీద ఉన్న అటెన్షన్ అవ్వచ్చు, మీకు వస్తున్న స్క్రిప్ట్స్ అవ్వచ్చు, పీపుల్ మీకు చెప్పే అడ్వైజెస్ ఆర్ సజెషన్స్ అవ్వచ్చు, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మారాయా? డెఫినెట్లీ మారాయి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇన్పుట్స్ ఏం? అంటే ఇప్పుడు ఒక లవ్ స్టోరీ చేసినప్పుడు ఒక రకమైన ఫీడ్బ్యాక్ వస్తుంది, ఇప్పుడు ఇలాంటి ఫిల్మ్స్ చేసినప్పుడు ఒక ఫీడ్బ్యాక్. కలర్ ఫోటో తర్వాత మీ ఆస్పెక్ట్స్, వాళ్ళు చెప్పిన థింగ్స్ ఇవన్నీ మీరు కన్సిడర్
స్క్రిప్ట్ కన్సిడర్ సెలెక్షన్ చేస్తాను, ఎందుకంటే అన్నీ వినాలి. మనకి ఏది మనకి బెటర్ ఐడియా ఉంటుంది కదా, మనం ఎలా చేయాలనుకుంటున్నాం ఎలా అని. తీసుకుని ఏది ఇంపార్టెంటో ఏది కరెక్టో ఏది మనకి వర్కౌట్ అవుద్దో ఆ పరిస్థితిలో అవి తీసుకుని మిగతాది హోల్డ్లో పెట్టాలి అంతే. సో అది మైండ్లో పెట్టుకొని స్క్రిప్ట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ. సో ఈ మధ్య ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళొచ్చారా మీరు? అంటే మీరు అక్కడ షార్ట్ ఫిల్మ్స్ చేసి అక్కడ చాలా పాపులర్ కదా మీరు. మా ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటుంది. వెళ్తూ ఉంటారా రెగ్యులర్గా? నేను అక్కడే ఉన్నాను ఇప్పుడు, అక్కడి నుంచి వచ్చాను నేను. ఓకే, సో ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి అండ్ మీ టీం మొత్తానికి కూడా. చాలా మంచి కంటెంట్స్ ఉన్నాయి సినిమాలో. అండ్ థియేటర్కి వెళ్ళి ఒక 2 hours 2.5 hours అలా ఎంటర్టైన్ అవుతూ ఏదైతే రెగ్యులర్ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్ని మీరు మంచిగా అడ్రస్ చేసి ఒక ఎమోషన్ ఉంది ప్లస్ మంచి కామెడీ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవంబర్ 14th మీ డెలివరీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మీకే డెలివరీ 100 days ఛాలెంజ్ మీరు అచీవ్ చేశారా లేదా అనేది మ్యాటర్ కాబట్టి వెరీ హ్యాపీ ఫర్ యూ బోత్. అండ్ దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.